ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం దేవుడు చాలా అద్భుతకరంగా మనతో, మన కుటుంబాలతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. ఎంతో ఆదరణకరమైన మాటలు, ఎంతో దీవెనకరమైన మాటలు, ప్రతిరోజు నిత్యమైన మాటల ద్వారా ఓదార్చబడుతున్నాం, బలపరచబడుతున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి చాలా అద్భుతకరంగా మనందరితో మాట్లాడనై ఉన్నారు. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఈ ఉదయం మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి ధ్యానిద్దాం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను చేసేదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. చూడండి, అద్భుతమైన రీతిలో మన తరములకు సంతోషముగా ప్రభు చేస్తున్న చక్కని మాటలు చూడండి. శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను చేసేదను. ఎంత అద్భుతకరమైన మాటలండి. సంతోషకరంగా మన జీవితాలను ప్రభు ఉంచే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలా వేదన, బాధ, దుఃఖము, చాలా నిరుత్సాహంతో ముందుకు సాగుతూ ఉండొచ్చు. అందరూ తిరస్కరిస్తూ ఉన్నారండి, అందరూ బాధ పెడుతూ ఉన్నారు, ఒంటరి వారిగా చేశారు. ఎక్కడ చూసినా మరి నన్ను, నా కుటుంబాన్ని వెలివేస్తూ ఉన్నారు. వెలివేయబడిన స్థితిలో నేనున్నాను, అనుభవంలో నేనున్నాను. ఎక్కడ చూసినా చాలా దుఃఖము, బాధ, వేదనతో నా జీవితం కృంగిపోయింది ఉందండి. ఎంతగానో మనుషులు బాధ పెడుతూ ఉన్నారు, నన్ను ఒంటరి వారిగా చేసి మరి అందరూ సంతోషిస్తూ ఉన్నారు. నా జీవితం మాత్రమే ఏడుపుగా మిగిలిపోయింది అన్నట్లుగా మీ జీవితం ఉందా? ఎవరు విడిచినా గుర్తుపెట్టుకోండి, ప్రభు ఎన్నిటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, బహుతరములకు సంతోషంగా మనల్ని చేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఏడుపు ఇది మాత్రమే శాశ్వతం అనుకుంటున్నారా? మనుషులు పెట్టే బాధలకు, నిందలకు, అవమానాలకు, ఈ పోరాటాలకు బాధపడుతూ ఇదే నా జీవితం అని అనుకుంటూ ఉన్నారా? లేదండి. మనుషులు ఎంత ద్వేషించినా, మనుషులు ఎంత తిరస్కరించినా, మనుషులు ఎంత అవమానించినా, వెలివేసినా, దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. అన్నవారి ఎదుటనే, లేదా తిరస్కరించిన వారి ఎదుటనే, త్రోసివేసిన వారి ఎదుటనే ప్రభువు నిన్ను ఘనతగా, ఆయన నీకు ఘనతని ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నారు. మనుషులు మనల్ని చాలా అవమానము, బాధ పెడుతూ ఉంటారు, కానీ వారి ఎదుటనే మనల్ని ప్రభు గొప్ప చేయబోతున్నారు. బహుతరములకు సంతోషముగా మనల్ని ప్రభు ఉంచబోతున్నారండి. ధైర్యంగా ఉండండి. ప్రియ సహోదర, సహోదరి, బాధపడుతున్నారా? ఈ రోజున ఇదే నా జీవితం అనుకుంటున్నారా? లేదు, ఇదే శాశ్వతముగా మరి మన జీవితంలో మిగిలిపోదు. కానీ మన జీవితంలో ఉన్న ప్రతి వేదను ప్రభు కొట్టివేసి సంతోషాన్ని నింపి మన జీవితంలో మనల్ని అద్భుతకరంగా నడిపించబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాలను బట్టి దుఃఖంగా ఉన్నావు, బంధువులు నేను అవమానిస్తూ ఉన్నారేమో, నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం ఇంతే అన్నట్లుగా నిన్ను చాలా మరి బాధ పెడుతూ ఉండొచ్చు. నువ్వు అనుకుంటున్న వారి మాటలను బట్టి, ఏంటి నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ప్రేమించేవారు లేరు, ఒంటరి దాన్ని అయిపోయాను, ఇలా మిగిలిపోయాను, బాధగా ఉంది అన్నట్లుగా గుండె చెదిరిపోయిన పరిస్థితిలో నువ్వు అనుకుంటున్నావా? అది ఏదైనా, నువ్వు ఏ పోరాటంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బలహీనతలతో ఉన్నా, ఏ భయంకరమైన వేదనలో నువ్వు ఉన్నా, ప్రభు అంటున్నారు, అందరి ఎదుట నీకు ఘనతనివ్వబోతున్నానని. ఆమె బహుతరములకు నీకు ఆనందముగాను నిన్ను చేసేదని అని ప్రభు మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండండి. పరిస్థితులను దేవుడు తారుమారు చేయబోతూ ఉన్నారు. ఇదిగో నువ్వు పడుతున్న బాధనంతటి కూడా ప్రభు చూస్తున్నారు. ఎవరు విడిచినా, ఎవరు మరచినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ప్రియ సహోదర, సహోదరి, కృంగిపోకుండా ధైర్యంగా ఉండు, ప్రార్థించు. మనుషులు నిన్ను చీదరించుకుంటున్నారేమో, కానీ ప్రభు నిన్ను హక్కున చేర్చుకునే దేవుడని, ప్రేమించే దేవుడవని,
దేవుడని, శాశ్వత కాలమైన కృపతో మరి నేను అద్భుతంగా నడిపించే దేవుడినని దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నారు కదా. పరిస్థితులు ఏమైనా ప్రార్థించండి, ఇంకా ఇంకా ప్రార్థిద్దాం. ఇంకా ఎవరు ఏ పరిస్థితిలో నిన్ను బాధ పెడుతున్నా, ఏ మాటలతో ఉన్నా ప్రార్థించు. ఇదిగో నిజమైన స్నేహితుడు నీకు సహాయం చేయడానికి, నీ పైన మరి బలమైన కృపను చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అధైర్యపడక ప్రార్థించు. ప్రభువే అన్ని విషయాల్లో కృప చూపించబోతున్నారు. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, బలమైన నీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంతో శ్రేష్టకరమైన మాటలు, ఎంతో దీవెనకరమైన మాటలు ప్రభు. చాలా వేదనలో కృంగిపోయిన పరిస్థితులలో అయా బిడ్డలు ఉన్నప్పుడు నీ మాటల ద్వారా ధైర్యపరుస్తున్నాం అయ్యా. బహుతరములకు ఆనందముగా నేను చేసేదను అనే మాటలు మమ్మల్ని ఎంతగానో అయా సంతోషంలోనికి నడిపిస్తున్నాయి. ఇంతవరకు ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు అయా ఇదిగోని నమ్మిన వారే, ప్రేమించిన వారి నుంచి తిరస్కారం, ఎంతో మంది వెలివేస్తూ ఉన్నారు, బాధ పెడుతున్నారు, నిందలు, అవమానాలు, ఎన్నో పరిస్థితుల్లో బిడ్డలు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారయ్యా. బిడ్డలందరితో, మా ప్రియులందరితో మీరు మాట్లాడండి. ఏ వేదనలో ఉన్నారో వారందరి జీవితంలో అద్భుతం జరిగించండి. వారి కన్నీరు నాట్యంగా మార్చండి. ప్రతి పరిస్థితిని మీరు తారుమారు చేయండి, గొప్ప చేయండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగ చేయండి ప్రభా. పరిస్థితులు ప్రభా ఏమైనప్పటికీ అయ్యా నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అందరి ఎదుట ఘనతనిచ్చి బహుగా నడిపించే దేవుడిగా ఉన్నావని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. నీ ప్రేమ గొప్పది ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని బలముగా నడిపించండి. మనుషులు ప్రభా అయా అవమానించారేమో, నిందించారేమో, బాధ పెట్టారేమో అన్నవారి ఎదుటనే ప్రతి ఒక్కరి తలలు ఎత్తబడును గాక. సంతోషకరముతో అయ్యా ప్రతి ఒక్కరి జీవితాలు నింపబడును గాక. మా ప్రియులందరితో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. బిడ్డలు చేసిన ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో ఈ రోజంతట్లో మీరు తోడై ఉండండి. క్షేమం కలుగును కాక, కృప కలుగును కాక. ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యము, క్షేమము దయచండి. నెమ్మది, సమాధానం, సంతోషము దయచండి. ప్రతి దిగులు, ప్రతి కొరత నుంచి విడుదల పరచండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే దుఃఖముతో ఉన్నారో వారి దుఃఖాన్ని కొట్టివేయండి. ఈ రోజంతా మీరే నడిపించండి అయ్యా. చిన్న పిల్లలపైన, యవన బిడ్డలపైన, పెద్దవారిపైన, వృద్ధులపైన మీ కృపను కుమ్మరించండి. ప్రేమ, సంతోషం, సమాధానంతో ప్రతి ఒక్కరు వర్తలింపబడదురు కాక అని ప్రార్థిస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలపైన మీ కృపను కుమ్మరించండి. ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడుగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు, పోరాటాల నుంచి బిడ్డలను విడుదల చేయండి. గర్భఫలం కొరకు అయా ప్రభా ఇదిగోండి, వివాహాల కొరకు ఎదురు చూసిన వారి జీవితాల్లో అద్భుతం జరిగించండి ప్రభా. ఇదిగోండి కోర్టు సమస్యల మధ్యలో, ల్యాండ్ ఇష్యూస్ మధ్యలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. అయా ఇదిగోండి ఎన్నో విషయాల్లో అయా అన్నిటినీ కోల్పోయి అయా చాలా వేదనతో ఉన్న వారి జీవితాలు అద్భుతం జరిగించండి ప్రభా. ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించండి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనాథులను, విధవరాలను, వృద్ధులను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క అధికారులను ఆ ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలన మా దేశంలో జరగాలి ప్రభా. నాయకులని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభా. ప్రతి సెక్టార్లో ఉన్న ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్క అధికారి పట్ల ఆయా గొప్ప కృపను మీరు కుమ్మరించండి. మంచి నీతి న్యాయముతో బిడ్డలు ముందుకు సాగుట కృప చూపించండి. ప్రజలకు మేలు కలుగులాగున వారి ప్రభా ముందుకు సాగుట కృప చూపించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా ఇదిగోండి ప్రతి ఒక్క సేవకుని, సంఘాన్ని అయా ఇదిగోండి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మినిస్ట్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిరాటంకమైన సేవ అయా జరుగుట కృప చూపించండి ప్రభా. అద్భుతం జరిగించండి అయా ఇదిగోండి కృప కలుగును గాక. అందరిపైన మీ కృప నుంచుతూ ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేరుస్తురమ్మని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం నందు జరుగును. తప్పకుండా ఈ తైలాభిషేక ఆరాధనలో మీరు, మీ కుటుంబ సభ్యులు పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన ద్వారా బలపరచబోతూ ఉన్నారు. మీ సమస్య ఏదైనా
దేవుడే పరిష్కారం ఇవ్వబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. నిరుద్యోగ సమస్యలతో మీరున్నారా? ఆర్థిక ఇబ్బందులతో మీరున్నారా? సంతానము లేని పరిస్థితుల్లో మీరున్నారా? అప్పుల సమస్యలతో మీరున్నారా? కుటుంబంలో సమాధానము లేక చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో మీరున్నారా? అవి ఏవైనా దేవుడు మీ ఆత్మీయ స్థితిని మొదటిగా బలపరిచి అన్ని విషయాల్లో కృప చూపించబోతున్నారు, సమాధానంతో నింపబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 26వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, కాకినాడ JNTU పక్కన, పిఠాపురం రోడ్, కాకినాడ నందు జరగబోతుంది. తప్పక ఈ ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ నీవు చేసే స్తుతి నీ ప్రతి పరిస్థితిని మార్చబోతోంది. తప్పకుండా ఈ ఆరాధనలో స్తుతించండి, దేవుని మహిమపరచండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఈ ఆరాధనలో దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో, అప్పుల సమస్యతో, చనిపోవాలనే ఆలోచనల మధ్యలో నీవు నీ కుటుంబం ఉందేమో, ఆర్థిక పోరాటాలతో నీ కుటుంబము సతమతం అయిపోతున్న పరిస్థితిలో ఉన్నా, దేవుడి ఈ ఆరాధన ద్వారా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి, మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ఆగస్ట్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం మేవా ఫంక్షన్ హాల్, కాకినాడ నందు కలుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.